ఇగో బీఆర్ఎస్ బీజేపీ నిరసనల మధ్య బిల్లులకు ఆమోదం అంటూ ఏ బిల్లులు ఆమోదం తెలిపిరో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుకు ఆమోదం, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం అంటూ ఈ మూడు బిల్లులు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దీనికి సంబంధించిన బిల్లులు కూడా ఆమోదం పొందినాయి. తెలంగాణ జీఎస్టీని సవరిస్తారట. సో దానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది కదా, ఆ జీఎస్టీకి సంబంధించిన సవరణ బిల్లు కూడా శాసనసభ ఆమోదం తెలిపినట్టుగా ఇక ఎలాంటి చర్చ లేకుండానే మూడు బిల్లులకు ఆమోదం. అంతే కదా, మరి చర్చ లేకుండా చేస్తేనే అలకగా అవుతుంది. ఇక చర్చ చేస్తే ఏది కూడా ముందర పడదు, వాళ్ళకి అదే తెలుసు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం, అప్పులపై హరీష్ రావు వర్సెస్ డిప్యూటీ సీఎంల మధ్య వాదనలంటూ నిన్న జరిగింది. అది ముచ్చట. హరీష్ రావు వర్సెస్ డిప్యూటీ సీఎంల మధ్య ఏంటంటే మేము చేసింది 4,28,000 కోట్లే అప్పని ఈయన, కాదు మీది 7 లక్షల కోట్లని ఆయన. ఇద్దరి మధ్యలో ఏం బయటకు వెళ్ళిందా అంటే ఏమీ వెళ్ళలే, బోకపంచలు వెళ్ళినాయి. ఏదో అంటారు కదా, తవ్వుకుంటే ఏం వెళ్తాయంటే అన్ని తవ్వుతూ ఏం వెళ్తాయి, బోకపంచలు వెళ్తాయి. లాస్ట్కు ఆ బోకంచలు వేసి మా మొహం మీద కొట్టుకున్నట్టు అయింది. తెలంగాణ ప్రజలము మేము కొట్టుకున్నట్టు అయింది. మీరేమో ఇది చెప్తారు, వాళ్ళేమో అది చెప్తారు, అసలు లెక్క ఆర్బీఐ చెప్తారేమో మీరు ఎవడు నమ్మడు. మరి ఎట్లా ఇది, ఎవడు చెప్పాలి ఇది అంటే తెలంగాణ సమాజం పిచ్చిదన్నట్టు. మీరు పిచ్చిదాన్ని చేసి నాటకం ఆడుతూ ఉన్నారు మీరంతా కూడా. మీరు చేసింది ఇంతే అంటే మీరు చేసింది అంతే. ఎవడేం చేసినా ఎవరి మీద ఉన్నది అప్ప అంటే మన మీద ఉన్నది. అందుకే అంటున్నారు బోకంచలు వెళ్ళినాయి. వాళ్ళు ఇద్దరు కలిసి తవ్వితే వెళ్ళినాయి. బోకపంచలు అంటారు వీటిని. ఊర్లల్లో పాత పెంకుటిన్ల మీద ఉంటుండే కదా అవి ఇట్లాంటి పలగొడితే వేస్తారు చూడ, వాళ్ళకి వెళ్తే బోకపంచలు వెళ్ళినాయి అని చెప్తారు. మీరు చేసింది గది ఉద్దారకం. మీ ఇద్దరు కలిసి, నేను వీళ్ళని అంటాను వాళ్ళంటే ఎవరైనా సరే, మీ ఇద్దరు కలిసి తెలంగాణను ఉద్ధరించింది గది. ఆర్థిక శాఖ మంత్రిగా నువ్వు చేసింది గంతే, ఆయన ఇప్పుడు చేస్తున్నది గంతే. అయితే వాయిదా తీర్మానాల కోసం పట్టుబడుతున్న బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు లగచర్ల ఘటనపై చర్చకు విపక్షాల పట్టు సర్ది చెప్పేందుకు యత్నిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎఫ్ఆర్బీఎం రుణాలపై సభలో రగడ, నిరసనల మధ్య శాసనసభ నేటికి వాయిదా అంటూ ఇవాళ ఇప్పుడు ఇంకో గంటల మొదలవుతుంది. ఇక చర్చల రచ్చల ఏం తీస్తారు, ఎవరికి సంబంధించి మాట్లాడతారు, ఎవరికి అక్కడికి వచ్చే ముచ్చట్లు చెప్తారు అనేది ఇవాళ చూద్దాం. మన రైతులకు సంబంధించి ఎవరు మాట్లాడతారో కూడా తెలుస్తుంది. అప్పులపై అమీతుమి అంటూ వాద ప్రతివాదాలతో దద్దరిల్లిన శాసనసభ. బట్టి విక్రమార్క హరీష్ రావు సవాలు ప్రతి సవాలు. ఏడాదిలోనే ప్రభుత్వం తీసుకున్న అప్పు 1,27,000 కోట్లని హరీష్ రావు ధ్వజమెత్తితే దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఆయన వాదనలను తోసిపుచ్చిన బట్టి 52,000 కోట్ల రుణమే తీసుకున్నామని వెల్లడి, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటలేదని స్పష్టీకరణ అంటూ ఇక మేము తీసుకుంది 52,000 కోట్లే, మీరే 1,27,000 కోట్లు అని చెప్తా ఉన్నారని అంటా ఉన్నారు. సో ఈ ఎఫ్ఆర్బీఎం పరిధి దాటలేదని చెప్తారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటలేదు అంటే మరి ఇంకా అప్పు చేసే అవకాశం ఉంటే చేసి ఒక 10,000 కోట్లు తీసుకొచ్చి రైతులకు మాఫీ చేసేది. అంతే కదా, నువ్వేగా చెప్పింది 1,27,000 కోట్ల అప్పు అయిందని అంటున్నారు. మేము కూడా చెప్తున్నాం, మాకు ఎరుకున్న కాడికి 85,000 కోట్ల అప్పు, దగ్గర 1,00,000 కోట్ల అప్పు జరిగింది. వీళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఆ 1,00,000 కోట్లు మేము మా ప్రభుత్వం కోసం పెట్టుకునే కాదు, గత ప్రభుత్వం చేసిన అప్పులకి, గత ప్రభుత్వం తెచ్చిన కిస్తీలకు మేము కడతా ఉన్నామని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నేనేమంటా ఉన్నా, మీరు జస్ట్ 52,000 కోట్లు అని చెప్పారు కదా, ఇంకొక 10,000-15,000 కోట్లు అప్పు చేసి మిగిలిన రైతు బంధు, రైతు భరోసా లేదా మీ రుణమాఫీ కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. మీరు ఎట్లా బడ్జెట్లో ఇంకో 17,000 కోట్లు ఉన్నాయన్నారు కదా, అవి ఇంకో 10,000 కోట్లు కలిపి రైతులందరికీ 70 లక్షల కుటుంబాలకి వేసేసేరి. అప్పేం లేదంటారు కదా, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటలేదు అంటారు కదా, పైసలు ఉన్నట్టే కదా, మనకు అవకాశం ఉన్నట్టే కదా, ఇంకా అప్పు చేసే అవకాశము చేసేస్తే అయిపోతుంది. ఒక ముచ్చట వీళ్ళు కూడా గదే అడిగితే అయిపోతుండే. ఒకవేళ అప్పు ఇంత అని చెప్పినప్పుడు ఇంత అప్పు కాలేదని వీళ్ళు అన్నారు, రైట్. అయితే అప్పు చేసే వెసులుబాటు ఉంది కదా, అప్పు చేసే అవకాశం ఉంది కదా, ఇప్పుడు అప్పు చేయరు కదా, మరి ఎవడొద్దన్నాడు? అప్పు చేసి మాకే కదా పెట్టేది, అప్పు మేమే అడుగుతున్నాం కదా, ఎట్లయినా మా మీద పెట్టిరు కదా. ఇప్పటిదాకా 5 లక్షల కోట్లైనా 6 లక్షల కోట్లైనా అప్పంతా మానెత్తి మీదనే ఉంది కదా, మీరు ఎవ్వడు మొయ్యాడు కదా. మా లెక్కన మీకు అంతే 2 లక్షలు 3 లక్షలు వస్తుంది మీకు కూడా. రైతులకి లేదా ఈ తెలంగాణ ప్రజలందరిపైన ఉన్నటువంటి ఏదైతే నికరమైన అప్పు ఉంటుందో అదే తలసరి అప్పు మీకు కూడా వస్తుంది. అంతేగాని ఎవ్వరికన్నా మీరు అప్పు చేసారు కాబట్టి మీకు ఎక్కువ కట్టమని చెప్తారా? మీకు 100 కోట్లు కట్టరు అని ఒక్కొక్క ఎమ్మెల్యేకి చెప్తారా? చెప్పరు కదా. పాపం ప్రజలు అమాయకులు కదా, నమ్ముతారు కదా, మాకోసానికే చేసిరని మిమ్మల్ని నమ్మిండ్రు కదా. అందుకే మాకెంత అప్పు ఇలా గుడిసెల, నాకు ఇదే బాధ అనిపిస్తుంది. ఇది గుడిసెల బతికే ఒక సామాన్యుడి పైన గంతే అప్పు, విల్లాలల్లా పెద్ద పెద్ద రాజమహల్లల్లా కోటలల్లా బతికే ఈ దొంగల మీద కూడా గంతే అప్పు. చెప్పుండ్రిగా, చెప్పండి ఇప్పుడు. ఎలా ఈ దొంగలకు కూడా గంతే అప్పు, మనకు కూడా గంతే అప్పు అంటే ఎవడు భరిస్తాడు? మరి చేసింది మీరే కదా, మీరు కట్టుకోరి, మీ నెలకెళ్ళి తెచ్చి కట్టురు ఎవడన్నా. ఇక్కడ
అందుకే బట్టి విక్రమార్క ఒక మాట అన్నాడు ఈడ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ను 30 ఏళ్లకు భారత రాష్ట్ర సమితి హయాంలో లీజుకిచ్చి సొమ్ము చేసుకున్నారు. ఓకే, వారి తరహాలోనే మేము కూడా కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లను మరికొన్నింటిని 30 సంవత్సరాలకు అదాని అంబానీలకు అప్పగిస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగిస్తాయి? ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వారిలో మార్పు రావడం లేదు. అప్పులు ఆస్తుల విషయంలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నా అని చెప్పిండు. మొత్తానికి మీరు చేసినట్టు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే 30 ఏళ్ళు భారత సాయంలో ఇచ్చిర్రో, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో లీజుకి ఇచ్చిండ్రో, ఇప్పుడు మేము కూడా ఈ కమర్షియల్ ట్యాక్స్లు కానీ లేకపోతే ఇంకొన్ని ట్యాక్స్ల వసూలను కానీ 30 సంవత్సరాలు కనుక అదానికో లేకపోతే అంబానీలకో ఇస్తే ఎట్లా కొనసాగిస్తాయి అంటే మేము ఊకుంటారా ఊకోరా అనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు కొనసాగిస్తే కొనసాగించండి.